నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. నా చెప్పుతో నేనే కొట్టుకో. అసలు ఎందుకు కొట్టుకున్నావు సార్ చెప్పుతో? బార్బరీకుడు మాట కోసం తల ఇచ్చేసాడు సార్ శ్రీకృష్ణుడికి తల ఇచ్చేసాడు. నేను ఇక్కడ ఏంటంటే మాట ఇచ్చాను, చెప్పుతో కొట్టుకో. మోహన్జీ, నువ్వు లేకపోతే నువ్వు ఏది అసలు పొరపాటును కూడా నీ మనసుకు తీసుకోకు. మనం ఎక్కడైనా పూరి గుడిసెలోనైనా బతుకుదాం. ఫెయిల్ అయిపోతే ఊహించడానికి కూడా చాలా కష్టంగా ఉంది సార్. వీళ్ళు కొత్తోళ్ళు కదా, ఎవరైనా పక్కోళ్ళు చెప్తే చూద్దాం, బాగుందంటేనే వెళ్దాం, లేకుంటే ఓటీటీలో వస్తుంది కదా చూద్దాం అనుకున్నారేమో. ఇప్పటిదాకా 2025లో 160 నుంచి 170 సినిమాలు రిలీజ్ అయినాయి సార్. ఒక సినిమా లవర్గా ఈ సంవత్సరంలో మీరెన్ని సినిమాలు చూశారు? యాక్షన్ చూశాను, అంటే ఇక నాకు కనబడినవి చూడలేదు. మీ టీం ఎందుకు సార్ కెమెరా ముందుకు వచ్చి మా డైరెక్టర్ గారి బాధ అర్థం చేసుకో, వాళ్ళెవరు ఎందుకు కెమెరా ముందుకు వచ్చి ఇలాంటి సమయంలో మీకు మీ సినిమాకి మద్దతుగా మాట్లాడట్లేదు? 100% మాట్లాడారు. నేను ఉదయభాన్ గారు మాట్లాడారు బిగ్ టీవీలో. అవును, ఒక్కరే ఉదయభాన్ గారు ఒక్కరే మాట్లాడారు. మిగతా టీం అంతా ఎందుకు కాదు? ఒక పబ్లిసిటీ స్టంట్ ప్లే చేసాడా అని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. దానికి ఏం సమాధానం చెప్తారు? సినిమా ఎన్ని రోజులు అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా మాకేదో లక్షల వ్యూస్ వచ్చేస్తాయి, మేము ఇదైపోవాలంటే దాన్ని నేను కూడా నమ్మను. ఎవరు వాళ్ళ కష్టాలు ఉన్నాయి, నా కష్టాల గురించి పట్టించుకోమని. హాయ్, వెల్కమ్ టు మై షో. త్రిభానదారి బార్బరిక్. టాలీవుడ్లో ఇప్పుడు ఈ సినిమా సంచలనం క్రియేట్ చేస్తుంది. సంచలనం అంటే కలెక్షన్స్తో కాదు, కాంట్రవర్సీలతో. ఈ సినిమా తీసిన డైరెక్టర్ సినిమాకి ఆడియన్స్ రావట్లేదు, థియేటర్కి వచ్చి వాళ్ళు చూస్తే కదా సినిమా ఎలా ఉంది అనేది బయటకు వచ్చేది టాక్. వాళ్ళు ఎవరో చూడకుండా నేను సినిమా తీసి ఏం ప్రయోజనం అని చెప్పి తను చెప్పుతో కొట్టుకుంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఇలాంటి సమయంలో ఇలాంటి విషయం మీద ఒక సినిమా డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేయాల్సి రావడం చాలా బాధగా ఉంది. అయితే ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులు ఏంటి, కొత్త డైరెక్టర్లు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఇలాంటివన్నీ బయటికి రావాలంటే ఇదే సరైన సందర్భం. ఈ నేపథ్యంలోనే ఆ సినిమా డైరెక్టర్ మోహన్ శ్రీవాస్తవ్ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి అసలు ఈ మొత్తం వ్యవహారం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. అంటే ఇలాంటి ఓ సందర్భంలో ఒక సినిమా డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేయడం అనేది నిజంగా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఒక డైరెక్టర్ అనిపించుకోవాలంటే ఎన్ని కష్టాలు దాటాలో, ఎన్ని బాధలు దాటాలో, ఎంతమందిని ఒప్పించాలో నాకు తెలుసు. నిజంగా రియల్లీ సారీ. అంటే నా సైడ్ నుంచి సారీ, ఎందుకంటే నేను ఒక సినిమా ఇమ్మని కాబట్టి సారీ చెప్తున్నాను. అండ్ ఇంకో వైపు ఏంటంటే మిమ్మల్ని ఇంత గర్వంగా మిమ్మల్ని నేను పిలవడానికి కారణం ఏంటంటే ఐ డ్రీమ్ అనేది ఎప్పుడూ కూడా ఇలాంటి కాంట్రవర్షియల్ మీద వ్యూస్ తెచ్చుకోవాలని చూడరు. ఆల్రెడీ మీ సినిమాకి రిలీజ్కి ముందే 2 సార్లు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం ఇదే ఐ డ్రీమ్ ప్లాట్ఫామ్ మీద. అంటే ఒక చిన్న సినిమాని బతికించాలని ఎప్పుడు కూడా ఐ డ్రీమ్ ముందు ఉంటుంది. అలాంటి ఓ చిన్న సినిమాకి కష్టం వచ్చింది కాబట్టే ఈరోజు మిమ్మల్ని పిలవడం కానీ అసలు ఏం జరిగింది కానీ తెలుసుకోవాలని ఒక ప్రయత్నం అనమాట. ఈ ప్రయత్నంలో మీరు మనస్ఫూర్తిగా అన్ని నిజాలు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. చెప్తారా? 100% చెప్తాను. అసలు ఎందుకు కొట్టుకున్నావు సార్ చెప్తా? కొట్టుకోవడానికి రీజన్ వచ్చేసి కొంచెం నేనేంటంటే థియేటర్కి వెళ్ళాను. మీకు ఆల్రెడీ తెలిసింది, అది ఒక 8 మంది ఉన్నారు. అది ఎక్కడ డెప్షీట్ పడుతుందని నేను ఒక 2 టికెట్లు కొనుక్కున్నాను. సినిమా చూశాను. సినిమా అయిన తర్వాత నేను డైరెక్టర్ అని చెప్పకుండానే వాళ్ళకి ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళ సినిమా చాలా బాగుంది అన్నారు. బాగుందన్న తర్వాత కూడా థియేటర్లో జనాలు లేరేంటి అంటే, జనాలు ఒక మినిమం 20% 30% వస్తే కదా టాక్ వెళ్తుంది అనేది క్వశ్చన్ ఉండిపోయింది. సరేలే అని చెప్పేసి అయిపోయింది. బాధగా కొంచెం బయటకు వెళ్తున్నా, పక్క స్క్రీన్లో సౌండ్స్ వస్తున్నాయి. ఇదేం సినిమా అని ఓపెన్ చేసి చూశాను. అందులో ఒక మలయాళం డబ్బింగ్ సినిమా అవుతుంది. దానికి ఆల్మోస్ట్ 80 to 90% ఆక్యుపెన్సీ ఉంది. సో నాకు చాలా బాధ అనిపించింది. నేను ఎక్కడ మేకింగ్లో తగ్గలేదు, క్యారెక్టరైజేషన్స్లో తగ్గలేదు, ఆర్టిస్టుల్లో తగ్గలేదు. ఇంత బాగా కథ తీసుకెళ్ళాను కదా, ఎందుకు నా సినిమాకి రాలేదు అనే క్వశ్చన్ నాలోనే వచ్చేసింది. అప్పుడే మా ఆవిడ కాల్ చేసింది, నేను సినిమా థియేటర్లో ఉన్నాను అని అంటే, నేను ఇంటికి వచ్చేస్తున్నాను అని అంటే ఆమె భయపడి వచ్చేసింది ఇంటికి. నేను ఇంటికి వెళ్ళేసరికి ఆమె ఉంది. అదేంటి నువ్వు సినిమా పూర్తిగా చూడలేదు ఏంటి అని అంటే గట్టిగా పట్టుకొని ఏడ్చింది. ఇచ్చేసరికి నేను చాలా అంటే నేనే బాధపడ్డాను కాకుండా వీళ్ళని కూడా బాధ పెట్టేస్తున్నానా అని భయం పుట్టుకుంది. అంటే అనుకున్నాను అప్పుడు, అంటే నేను ఎక్కడ
ఆత్మహత్య చేసుకుంటానేమో అన్న భయంతో ఆమె వచ్చేసింది. సో అది నేను ప్రేక్షకుడు కూడా నాకు ఫ్యామిలీ, వాళ్ళకి నచ్చేటట్టు ఉండాలి, నచ్చేటట్టు తీయాలి అనేది నా తాపత్రయము. నేను ఫ్యామిలీని వదిలేశానే, ఫ్యామిలీని పక్కన పడేసి సినిమా అనుకుని ఉండిపోయానే, వాళ్ళ ఎమోషన్స్ని నేను ఎప్పుడూ ఇచ్చేయలేదు, వాళ్ళని పట్టించుకోలేదు. వాళ్ళు ఇంతలా అయిపోయారా? నేను చాలా బలంగా ఉంటాను. నేను చెప్పుతో కొట్టుకున్నది కేవలం ముందు మాట అన్నాను సినిమాకి ముందు. సినిమా నచ్చకపోతే మీ దగ్గరికే వచ్చి నేను చెప్తూ కొట్టనేది ఛాలెంజ్ తీసుకున్నాను. సినిమా నచ్చిందో నచ్చలేదో క్లారిటీ రాలేదు నాకు. ఓకే, వస్తే ఫైన్. నేను అందుకు నేను అది ఇంకా జనాల్లో ఏమనుకుంటారు, సినిమా పూర్తిగా జనాలు వెళ్ళట్లేదంటే సినిమా పోయింది అనుకుంటారు కదా. అలా నేను మనస్తాపం అయిపోయింది నాకు. ఇది సినిమా బాగుంది అని అంటున్నారు, అక్కడ వచ్చిన 8 మంది బాగుంది అంటున్నారు, చూస్తే థియేటర్లో జనాలు లేరు, రాకపోతే టాక్ ఎలా వెళ్తుంది, ఇలాంటి సినిమాకి ఎందుకు ఎంకరేజ్మెంట్ దొరకట్లేదు అనే బాధతో నేను మా ఆవిడ అప్పుడే చేయటం ఇవన్నీ నాకు ఎమోషనల్ ఇచ్చేసి ఇదైపోయాను. బట్ నేనేంటంటే బార్బరీకుడు మాట కోసం తల ఇచ్చేసాడు శ్రీకృష్ణుడికి, తల ఇచ్చేసాడు. నేను ఇక్కడ ఏంటంటే మాట ఇచ్చాను, చెప్తూ కొట్టుకున్నాను. దట్స్ ఇట్. ఆ ఎమోషన్ టైంలో అలా జరిగిపోయింది. సార్ ఇక్కడ స్ట్రైట్ క్వశ్చన్ సార్, మీరు సినిమాలో ఎవరే కదా? అవును. ఇప్పటిదాకా 2025లో 160 నుంచి 170 సినిమాలు రిలీజ్ అయినాయి సార్. చిన్న సినిమాలు అయితే ఏమి, పెద్ద సినిమాలు అయితే ఏమి. నేను చెప్పేది ప్రాపర్గా థియేటర్కల్ రిలీజ్ జరిగినవి. ఒక 10 థియేటర్లో 15 థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు ఇంకో 50-60 ఉండొచ్చు. చాలా ఉన్నాయి. అవును. ఒక సినిమా లవర్గా ఈ సంవత్సరంలో మీరెన్ని సినిమాలు చూశారు సార్? ఆల్మోస్ట్ మ్యాక్సిమం చూశానండి. అంటే నేను ప్రతి సినిమా చూస్తాను, దెర్ ఈజ్ నో డౌట్. మ్యాక్సిమం చూశాను. అంటే ఇక నాకు కనబడినవి చూడలేదు. నాకు ఈ క్వశ్చన్ కూడా వచ్చింది, మీ సినిమా నాకు వినపడలేదు, కనపడలేదు అన్నోళ్ళు ఉన్నారు. సో ఐ అగ్రీ విత్ దట్. నిజంగా నేను జనాలకు రీచ్ అవ్వకపోతే అది నాతో అవుతుంది. అంటే ఇక్కడ మొత్తం వ్యవహారంలో బాగా రీచ్ అవుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఒక 2 రోజులు ఎదురు చూసుంటే నిజంగా తన సినిమా బాగుందంటున్నాడు, కంటెంట్ బాగుందంటున్నాడు, సో ఒక 2 రోజులు ఎదురు చూడలేకపోయాడా, ఎమ్మడే వీడియో రిలీజ్ చేయడం ఎందుకు, ఇదంతా పబ్లిసిటీ స్టంటా, ఆడియన్స్ని థియేటర్కి తెప్పించడానికి ఈ ఎమోషన్గా ప్రేక్షకుల్ని ఎమోషనలైజ్ చేసి ఒక పబ్లిసిటీ స్టంట్ ప్లే చేసాడా అని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. దానికి ఏం సమాధానం చెప్తారు? సినిమా ఎన్ని రోజులు కండి, అంటే ఎన్ని రోజుల్లో సినిమా అయిపోతుంది? ఈ రోజుల్లో పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఒక వీకెండ్ సార్. 1 వీకే కదా, 1 వీకెండ్ కదా. నేను వీడియో ఎప్పుడు పెట్టాను? ఆ రోజు నైట్ పెట్టారు, రిలీజ్ రోజు పెట్టలేదు. అదే నైట్. నిజంగా నాకు అలాంటి స్టంట్ చేయాలని ఉంటే ఫ్రైడే మార్నింగ్ షో అయిపోగానే, సండే నైట్కి పెట్టారు, ఫ్రైడే మార్నింగ్ షో అయిపోగానే మ్యాటీ నుంచి పికప్ తీసేసుకుందాం, ఏదైనా స్టంట్ చేద్దాం అనేసి అనుకోవాలి కదా. నేను ఎప్పుడు పెట్టాను? సండే పూర్తిగా సినిమా డెడ్ అయిపోయింది, థియేటర్లో నుంచి తీసేస్తున్నారు, డెబ్షీట్లు పడుతున్నాయి అన్నప్పుడు నేను పెట్టాను. నేను అలా ఎమోషనల్ అయిపోయాను. కానీ ఈ సినిమా నెక్స్ట్ వీక్ చూడాలనో లేకపోతే అలాంటి ఉద్దేశం అనేది నాకు అస్సలు లేదు. నా బాధ ఏంటంటే సినిమా రిజల్ట్ ఏదో ఒకటి పోయింది, బాగుంది, ఈ రెండింటిలో ఒకటి చెప్పుంటే బాగుండేది. ఎవరు ఎత్తుకోలేదు సార్ సీరియస్గా. రివ్యూవర్స్ వెబ్సైట్స్ చాలా బాగా రాసాయి, కానీ సోకాల్డ్ పెద్ద పెద్ద రివ్యూవర్స్ వాళ్ళని చూసి సినిమా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మలయాళం సినిమాలకి తెగ డిటర్మినేషన్, వర్కౌట్, మ్యాజిక్ ఇలా చెప్పే రివ్యూవర్లే ఎవరు మన తెలుగు సినిమాని పట్టించుకొని కనీసం ఇట్స్ అ బ్యాడ్ ఫిల్మ్, ఇట్స్ ఓవరాల్ నాన్ లీనియర్, నాట్ సింకింగ్, ఇది ఏదో చెప్పాలి కదా. అది కూడా చెప్పలేదు అంటే ఇట్స్ నాట్ ఐ గివ్ యూ పుచ్చు ఏదో చెప్పాలి కదా. ఎవరు ఎత్తుకోలేదు సార్, దీన్ని పట్టించుకొని ఉంటే నాకు ఈ బాధ ఉండేది. నాకు నేను అలా ఇప్పుడు సార్ ఇదే రివ్యూవర్స్ మలయాళం సినిమాకి ఇచ్చారు, సెకండ్ హాఫ్ అసలు బోరింగ్ నిద్ర వచ్చేసిందని ఒక రివ్యూవర్, పెద్ద రివ్యూవరే చెప్పాడు. అలాగని సినిమాకి వెళ్ళటం మానట్లా. ఆడియన్కి నచ్చితే వాళ్ళ రివ్యూవర్ల గురించి అసలు పట్టించుకోరు సార్, ఫస్ట్ థింగ్. బట్ ఆ రివ్యూవర్లు చెప్తే ఫస్ట్ వెళ్తున్నారు, జనాలకు సినిమా ఉందని తెలుస్తుంది థియేటర్కి వెళ్తున్నారు. ఇక రివ్యూవర్ ఆడి ఒపీనియన్ కాబట్టి వీళ్ళ ఒపీనియన్ వీళ్ళు ఫాలో అవుతూ సినిమా చూస్తున్నారు. బట్ నాకు ఎత్తుకోవడానికి ఎవరూ లేరు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ మలయాళం సినిమాకు ఒక పెద్ద కంపెనీ ఉంది, ఆ కంపెనీ మీద చాలా నమ్మకం ఉంది, జనంకి నమ్మకం ఉంది. ఈ సినిమా వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు చేశారు అని అంటే సినిమా చూడొచ్చు అని ఆ నమ్మకంతో పాటు పెద్ద పెద్ద రివ్యూవర్స్ ఉన్నారు.
నా సినిమాని మోయడానికి నా వెనకాల పెద్ద కంపెనీ లేదు. సార్ నేను డెబ్యూ డైరెక్టర్ని, మా ప్రొడ్యూసర్ డెబ్యూ, వీళ్ళ వల్ల ఎంత క్వాలిటీ పెట్టి అంత ఎక్స్ట్రాడినరీగా సినిమా మేకింగ్ పెట్టినా కూడా జనాలు రాలేదు. అంటే మేబీ వీళ్ళు కొత్తోళ్ళు కదా, ఎవరైనా పక్కోళ్ళు చెప్తే చూద్దాం, బాగుంది అంటేనే వెళ్దాం, లేకుంటే ఓటీటీలో వస్తుంది కదా చూద్దాం అనుకున్నారేమో. కానీ పక్కోళ్ళు చెప్పడానికి ఆ పక్కోళ్ళు కూడా వెళ్ళలేదు అంటున్నాను నేను. ఓకే, ఆ ఒక్కరైనా వెళ్తే ఇంకొకరికి చెప్తారు కదా అనేది నా మెయిన్ ఇది. మీరు ఇందాక ఒక మాట అన్నారు సార్, అంటే సినిమా వచ్చింది కూడా చాలా మందికి తెలియలేదు అని చెప్పి ఒక మాట అన్నారు. ఇది మీ ఫెయిల్యూర్ కాదా? నేను అది యాక్సెప్ట్ చేస్తాను సార్ 100%. ఎందుకంటే 1.5 CR ఖర్చు పెట్టాము. ఆల్మోస్ట్ సాంగ్ కూడా 7 million 8 million వెళ్ళింది. ఇంకో సాంగ్ 2-3 million వెళ్ళింది. ఇన్స్టాల్ అయితే చాలా గట్టిగా వెళ్ళింది. ఆల్మోస్ట్ 20 to 30 millions క్రాస్ చేసింది. ఇంత చేసింది కూడా నేను 1.5 crore ఖర్చు పెట్టినా ప్రాపర్గా ఇది జనాలకు రీచ్ అయ్యేటట్టు ఖర్చు పెట్టలేదేమో అన్న అదైతే ఒప్పుకుంటాను సార్. ఎందుకు అని అంటే నేను నిన్న జరిగిన సంఘటన తర్వాత ఈ వీడియో వైరల్ అయిపోయిన తర్వాత కింద కామెంట్లు చేశారు, అన్నా నీ సినిమా నాకు తెలియదు అన్న, నీ సినిమా ఉందనే తెలియదు అన్న మాకు. ఎగ్జాక్ట్లీ, సినిమా లేకుండా మీరు సినిమా మా దగ్గరికి తీసుకురాకుండా సినిమా చూడమని అంటే మేము ఎట్లా చూస్తామన్నా, మీరు అలా అలా చేసేసరికి చాలా బాధ అనిపించింది అన్న, నేను రేపు సినిమా చూసి చెప్తానన్నా అని అన్నారు. అదే కాల్ చేసి నా దగ్గర ఇప్పుడు ఒక దగ్గర 1500 మెసేజ్లు ఉంటాయి. అందరూ కాల్ చేసి మెసేజ్ పెట్టి సినిమా నిజంగా బాగుందన్న, ఫస్ట్ హాఫ్ కొంచెం చిన్న డ్రాగ్ అనిపించింది ఒకరు, నిజంగా సినిమా చాలా బాగుంది, ఎక్సలెంట్ ఫిల్మ్ అన్న వాళ్ళు ఒకరు, ఇలా చెప్పేసరికి నాకు హ్యాపీ అనిపించింది. చూస్తున్నారు, ఇప్పుడిప్పుడే వెళ్తున్నారు వీళ్ళు, అంటే చూసి రిజల్ట్ ఇవ్వాలంటున్నా. నాకు ఎవరు సార్ ప్రామిస్ చేసి చెప్తున్నా, ఇప్పుడు వరకు నెగిటివ్ చెప్పలేదు సార్. నెగిటివ్ చెప్పినా నేను చెప్పేస్తా. ఇప్పుడు నెగిటివ్లో ఈ సినిమాలో నెగిటివ్ ఒకటి చెప్పేస్తారు. ఒకటి ఏం చెప్పారంటే, టైటిల్ సార్, మీ టైటిల్ ఎవరికి నోరు తిరగదండి, ఈ టైటిల్ నోరు తిరగకపోవడం వల్లనే అలా అయింది. ఇంకోటి, ఇంత గ్రాండ్గా తీశారు సినిమా మీరు, మాకు ఏదో డబ్బింగ్ సినిమా అలా కనబడింది సార్ పోస్టరు. ఓకే, ఇదేదో బార్బరిక్ అంటే డబ్బింగ్ సినిమా అని అన్నారు. ఇలాంటివన్నీ వచ్చేసారు. ఇదంతా జరిగిన తర్వాత సినిమాకి వెళ్ళి సో వండర్ఫుల్ ఫిల్మ్ అంటున్నారు. నిన్న 150 మంది ఐఆర్ ఆఫీషియల్స్ ఢిల్లీలో చూశారు సినిమా. ఓకే, మెసేజ్ నా దగ్గరే ఉంది. ఒక్క లైన్ మీకు చదువుతా చూడండి. మూవీ హ్యావింగ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ, నైస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఫ్యాబులస్ యాక్టింగ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్. ఇట్స్ 100 times బెటర్ దాన్ పెద్ద సినిమాలు, రీసెంట్గా సినిమా రిలీజ్ అయిన పెద్ద సినిమాల కంటే బిగ్ బడ్జెట్ మూవీస్ అని పెట్టారు. ఇక మిగతాదంతా వాళ్ళు ఎమోషన్ రాశారు. ఇట్స్ వండర్ఫుల్ ఫిల్మ్ అని 150 మంది చూసి మనకి ఢిల్లీ నుంచి మెసేజ్ పెట్టారు. నేనేమంటున్నానంటే, థియేటర్కి వెళ్తేనే ఆ సినిమా తాలూకా అసలు బాగా తీసారా బాగా తీయలేదా చుట్టేలే సార్, అది నేను చెప్తున్నాను. నేను మేబీ మీరు సినిమా చూసాను చూసి ఉంటారు. సో నా రివ్యూ కూడా నేను ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూలో నేను చెప్తాను. తప్పకుండా మీ రివ్యూ కూడా చెప్తే ఏమంటుందండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు రివ్యూ కావాలి అంతే, బాగుందా బాగాలేదు అనేది కావాలి. అప్పుడు మీరు ఇప్పుడు చెప్పే దాంట్లో బాగాలేదు అన్నారు అనుకోండి సార్, నేను నెక్స్ట్ దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాను, ఇది ఆడియన్కి ఇది కాదు, ఇలా కాదు, ఈ టైటిల్ ఇలా కాదని ఇప్పుడు డిసైడ్ అయ్యాను నేను. అనవసరంగా మహాభారతం నుంచి ఏదో యోధులను తీసుకొచ్చి మనం రుద్దితే కుదరదు అనేది అర్థమైపోయింది. మనం కాదు, ఇంకేదో పెట్టాలి వీళ్ళకి, ఈజీగా క్యాచీగా అర్థమయ్యేటట్టుగా ఏదో లవ్ మ్యాజిక్కో లేకపోతే లవ్ ట్రావెలో ఏదో ఒకటి ఇలాంటివి పెడితే అలా ఏం ఉండదు సార్. ఇప్పుడు ఉదాహరణకి, అంటే ఒక పర్టికులర్గా ఒక సినిమా పేరు తీస్తున్నానని ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు విశ్వక్సేన్ గారిది లైలా అని ఒక సినిమా వచ్చింది, ట్రెండీ నేమే కదా సార్, అందరికీ తెలిసిన పేరే కదా, బాగా చూడంగానే క్యాచీగా ఉంది కదా. నేనేమంటున్నాను అంటే, క్యాచీగా ఉంది, హిట్ అవ్వకపోవడం అది సెకండరీ, ప్రైమరీ థియేటర్కి జనాలు వెళ్ళారు అంటున్నా. అది హీరో స్టార్ పవర్ ఒకటి కారణం ఉండొచ్చు. వాట్ ఎవర్, మనకి సత్యరాజ్ గారు ఇస్ బిగ్ స్టార్ అండి. సత్యం రాజేష్ ఆల్రెడీ హిట్ ఇచ్చారు సినిమా. అవును, సత్యం రాజేష్ గారు ఆయన తీసిన పొలిమేర 2 2 సినిమాలకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఉదయ్ భాను గారికి ఎంత ఫాలోయింగ్ ఉంది అని నేను ఏమంటున్నా, అది జరగలేదు. నాకు డౌట్ సార్, సారీ టు ఇంటరప్ట్ యూ. ఇప్పుడు మీరు చెప్తూ కొట్టుకొని ఇంత ఎమోషనల్ అయ్యి ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత, మీరు అన్నట్టు ఎవరైతే ఈ తెలుగు ఆడియన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఫోన్ చేసి ఇప్పుడు మీరు రెస్పాండ్ అవుతున్నారు, ఇప్పుడు సినిమాకి వెళ్తున్నారు, వాళ్ళ అభిప్రాయాలను చెప్తున్నారు. మీ టీం ఎందుకు సార్
కెమెరా ముందుకు వచ్చి మా డైరెక్టర్ గారి బాధ అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు అన్నట్టు సత్యరాజ్ గారు ఉన్నారు, ఉదయ్ భాను గారు ఉన్నారు, సత్యం రాజేష్ గారు ఉన్నారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. వాళ్ళెవరు ఎందుకు కెమెరా ముందుకు వచ్చి ఇలాంటి సమయంలో మీకు మీ సినిమాకి మద్దతుగా మాట్లాడట్లేదు? 100% మాట్లాడారు. నేను ఉదయ్ భాను గారు మాట్లాడారు బిగ్ టీవీలో. అవును, ఒక్కరే ఉదయ్ భాను గారు ఒక్కరే మాట్లాడారు. మిగతా టీం అంతా ఎందుకు రావాలి? 100% అందరూ ఇప్పుడు చాలా దాంట్లో మాట్లాడారు. ఇప్పుడు మనకి ఇప్పుడు తెలియదు అంతే. ఇప్పుడు మీరు సాయంత్రం లేకపోతే రేపు ఉదయం వరకు చూడండి, సత్యరాజ్ గారు కూడా సత్యరాజ్ గారు 71 years ఆయన నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చారు. ఈ చిన్న విషయం మాట్లాడరా ఆయన? 100% మాట్లాడుతున్నారు. అది కాకపోతే ఇంకొక థింగ్ ఏంటంటే సార్, నేను ఒకటే చెప్తున్నా, నా మీద జాలితోనో నేనేదో ఎమోషనల్ అయిపోయాను బాధతోనో సినిమా మీరు హిట్టు సినిమా సూపర్ ఉంది చెప్పొద్దు, వద్దు, అది మళ్ళీ మిస్లీడ్ అవుతుంది. సో కాబట్టి నేనేమంటానంటే సినిమా జెన్యూన్గా నచ్చితేనే. బట్ ఒకటి ఉంటుంది కదా, బిలో యావరేజ్ హిట్, సూపర్ హిట్, బ్లాక్ బ్లాస్టర్, ఏదో ఒకటి ఉంటుంది. నేను అందుకని నా నెంబర్ కూడా ఇచ్చాను. నా నెంబర్ కింద కామెంట్ కొట్టండి, అన్న ఇట్స్ యావరేజ్ ఫిల్మ్ అన్న, ఐఎమ్ సారీ అని పెట్టండి అని చెప్తే అయిపోయింది. ఇప్పుడు నా రివ్యూ చెప్పొచ్చా? ప్లీజ్. మూవీకి వెళ్ళిన తర్వాత సార్ నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఒక కిడ్నాప్ డ్రామాగా స్టార్ట్ అయిన మూవీలో మీరు తీసుకొచ్చేసి ఆ ఎలిమెంట్స్, మహాభారతం ఎలిమెంట్స్, ఆ క్యారెక్టరైజేషన్స్ తీసుకొచ్చేసి, మైథాలజీ ఎలిమెంట్స్ తీసుకొచ్చేసి అక్కడక్కడ ప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇదేంటంటే ఒక కిడ్నాప్ డ్రామా, కొంత క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళు జర్నీ ఇది నడుస్తూ ఉంటుంది, స్క్రీన్ ప్లే లేయర్లుగా పోతూ ఉంటుంది. బట్ ఎక్కడైతే ఆ సత్యరాజ్ గారి మనవరాలు కిడ్నాప్ అయిందో ఆ సీక్వెన్స్ అంతా చాలా అద్భుతంగా ఉంది, చాలా ఎమోషనల్గా ఉంది. బట్ మధ్యలో ఈ క్యారెక్టరైజేషన్స్ రావడం వల్ల, ఈ హీరోల క్యారెక్టరైజేషన్స్, ఉదయ్ భాను గారి క్యారెక్టరైజేషన్స్ రావడం వల్ల ఆ ఎమోషన్ అంతా ఎక్కడికక్కడ ముక్కలుగా ఆగిపోతుంది. ఆ ఫ్లో మిస్ అయిపోతున్నాం. స్క్రీన్ టైంని మధ్యలో వాళ్ళు వచ్చి ఫిల్ చేయడం వల్ల అంతకు ముందున్న ఆ సత్యరాజ్ గారి ఎమోషన్ అంతా మిస్ అయిపోయి ఫస్ట్ హాఫ్లో ఏదో ఒక తెలియని ఫీల్ మిస్ అయింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమా స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. బట్ నాకు సెకండ్ హాఫ్ మొత్తం మీద చూసిన తర్వాత నా పెద్ద కంప్లైంట్ ఏంటంటే, త్రిభావనధారి బార్బరిక్ అని మీరు పెట్టిన తర్వాత ఆ క్యారెక్టర్ని రెఫరెన్స్ కోసం అక్కడక్కడ చూపించారే కానీ కథలోకి ఆ క్యారెక్టర్ని తీసుకురాలి. ఆ క్యారెక్టర్కి ఈ సినిమా కథలో క్యారెక్టర్ లేదు. సో మీరు సత్యరాజ్ గారి క్యారెక్టరైజేషన్ని రెఫరెన్స్ చూపిస్తూ ఆ క్యారెక్టర్ గురించి, ఆ బార్బరిక్ క్యారెక్టర్ చెప్పారే కానీ ఆయన్ని ఈ కథలోకి తీసుకురాలేదు. ఒకవేళ ఆ క్యారెక్టర్ని కానీ ఈ కథలో ఇన్వాల్వ్ చేసుంటే, ఆ మైథాలజీ ఎలిమెంట్ కొంచెం పెంచి ఆ క్యారెక్టర్ని ఇక్కడ ఎలివేట్ చేసుంటే సినిమా రిజల్ట్ వేరే విధంగా ఉండేది అనేది నా అభిప్రాయం. అండ్ ఓవరాల్గా మీరు రాసుకున్న కథ కానీ, క్యారెక్టరేషన్లు కానీ, మేకింగ్ కానీ, నిర్మాణ విలువలు కానీ, అండ్ ముఖ్యంగా సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది. సో రిచ్నెస్ ఉంది సినిమాలో, మంచి రైటింగ్ ఉంది, మంచి డైరెక్షన్ ఉంది. బట్ మీరు ఏదైతే ప్రమోట్ చేశారో త్రిభావనధారి బార్బరిక్ అని మీరు ప్రమోట్ చేశారు, టైటిల్ పెట్టారు, ఆ డైలాగులు చెప్పారు, ఆ క్యారెక్టర్ గురించి శ్రీకృష్ణుడు అంతటి వారు వచ్చి ఆయన అడిగారు, ఆయన తలదీయించారని చెప్పేసి చాలా ఎక్కువ హైప్ ఇచ్చారు. సినిమా గురించి తెలుసుకున్న ఏ ఒక్కరికైనా మీరు చెప్పినట్టు ఆ 10 మందికైనా థియేటర్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఈయన ఏడి ఇంకా రాలేదు ఎప్పుడు చూపిస్తారు అనే ఒక ఆ ఎదురు చూపే అయిపోయింది. ఫుల్ఫిల్ కాలా అది. మిగతా సినిమా అంతా బాగుంది. సో ఇక్కడ ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యాడు. బయటికి వెళ్ళి మీ సినిమా గురించి ఆ చూసిన 20 మంది కానీ 30 మంది కానీ, ఫస్ట్ రోజు చూసిన 2000 మంది కానీ గొప్పగా మీరు ఊహించినంత, అంటే సినిమాని ఇంకో రేంజ్కి తీసుకెళ్ళేంత ప్రమోషన్ జరగకపోవడానికి కారణం ఇదని నా అభిప్రాయం. మీరు అగ్రీ చేస్తారా? యాక్చువల్లీ నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గాంధీవధారి అర్జున అని ఉంది. అర్జునుడు రాలేదు అక్కడికి, అతని ఎమోషన్, హీరో తాలూకా ఎమోషన్. అవును, ఇక్కడ క్యారెక్టర్ ఇది కూడా నేను ఓపెనింగ్ ఒక మంచి శ్రీకృష్ణుడికును బార్బరికుడికి మధ్య సంభాషణ, కౌరవులు పాండవుల మధ్య ఒక నాటకం లాగా చూపించాను. అతని ఎమోషన్ ఏంటి అనేది, ఆ యుద్ధం, సెకండ్ హాఫ్ యుద్ధం చేయాల్సి వస్తుంది. సో ఏ కారణంతో పాప బయటికి వెళ్ళింది, ఏ కారణం వల్ల ఇదైంది, అదంతా బార్బరిక్ ఒక బుక్ చుట్టూ తిరిగే కదా. సో అలాంటిది నా కోసం, అంటే నాకు ఇష్టమైన బుక్ నేను అడిగినప్పుడు తను నా కోసం అది చేసిందని, ఇతను ఏమంటుందని ఆ ఏదైతే ఆ బుక్లో ఉన్న ఎమోషన్, ఆ త్రిభానాన్ని తీసుకొని ఒక సైకియాట్రిస్టు, ఒక 70 ఏళ్ళ ముసలోడు, ఒక తాత
చేతికి మట్టి అంటకుండా, ఒక గన్ను పట్టుకోకుండా, ఒక కత్తి పట్టుకోకుండా చాలా తెలివిగా తన నెక్స్ట్ సెకండ్ హాఫ్ని రన్ చేసి ఒక మెసేజ్ ఇస్తాడు. అవును. అందులో అతని చేసిన సైకాట్రిస్ట్ డాక్టర్కి పేషెంట్లను కూడా తన చుట్టూ పెట్టుకొని అది అలా మేము ఏముంటుందని ఆ రిఫరెన్స్ని చెప్పాను. ఏంటంటే ఆ త్రిబాణం తాలూకు ఎమోషన్ని చెప్పాను. అవును. మొదటి బాణం దిశని నిర్దేశిస్తుంది, రెండవ బాణం దేన్ని కాపాడాలో శత్రువుని దాన్ని అదే పక్కన పెడుతుంది. అంటే ఈ సింపుల్ చెప్పాలంటే మూడోది నాశనం శత్రువుని చేస్తుంది. అవును. గుర్తిస్తుంది, మూడవ బాణం నాశనం నాశనం చేస్తుంది. చేస్తుంది. సో ఈ ఎమోషన్ని నేను చెప్పడానికే ప్రయత్నం చేశాను తప్ప ఈ బార్బరికుడి గురించి మనం పెద్ద కథలుగా చేసుకోవడానికి లేదు. ఒకే ఒక కథ, చాలా సింపుల్ కథ. తను ఈ కురుక్షేత్ర యుద్ధం 1 minute కానీ అంతమైపోతే కలియుగానికి చెప్పడానికి ఏమి ఉండదు కాబట్టి శ్రీకృష్ణుడు చాలా తెలివిగా తలని అర్థం చూపించి నాకు ఈ యోధుడి తల కావాలంటే శ్రీకృష్ణుడి మీద ఉన్నటువంటి భక్తితో ఇచ్చేసాడు. చాలా సింపుల్ స్టోరీ, బట్ గొప్ప త్యాగం. అతని గురించి ఇంకేదో చెప్పడానికి అక్కడ లేదు. బట్ అతని చావుకు కారణం ఆ త్రిబాణ అస్త్రమే. ఆ అస్త్రమే లేకపోయి ఉంటే ఈ శ్రీకృష్ణుడు అడిగేవాడే కదా ఆ నిర్ణయం. అందుకే ఆ త్రిబాణాస్త్రాన్ని ఇప్పుడున్న స్టైల్ ఆఫ్ దీనికి మోడర్న్ వరల్డ్కి ఇలా ఇప్పుడు సైకియాట్రిస్ట్ కాబట్టి అతని అస్త్రం సైకాలజీ. ఇప్పుడు నేను డైరెక్టర్ కాబట్టి నా రైటింగ్ అంటే నా అస్త్రం, నా స్కిల్లే ఒక అస్త్రం అని నేను చెప్పే ప్రయత్నం చేశాను. అది మేబీ అది ఇంకొకలాగా ప్రొజెక్ట్ అయ్యిందేమో మరి. అండ్ ఇక్కడ ఇంకో బ్యాడ్ లక్ ఏంటంటే మీరు అన్నట్టు టైటిల్ చాలామందికి రిజిస్టర్ అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు బార్బరికుడిని ముఖ్యంగా మన ఇండియాలో ఈవెన్ సౌత్లో కూడా చాలామంది పూజించరు, చాలామందికి తెలియదు. బట్ మనం నేపాల్ అటు కానీ వెళ్తే, రాజస్థాన్ అటు కానీ వెళ్తే కొన్ని వందల గుళ్ళు ఉంటాయి. తిరుపతి తెలుగు అక్కడ రాజస్థాన్లో కాటు శ్యామ్ అంటే, అందుకే మన సినిమాలో సైకియాట్రిస్ట్ పేరు మన సత్యరాజ్ గారి పేరు శ్యామ్ కాటు అని ఉంటుంది. అంటే ఏది కూడా నేను వదలలే దేన్ని. సార్ లేదు సార్, నాకు అర్థమవుతుంది. మీరు ఎక్కడా కూడా రైటింగ్లో కానీ మేకింగ్లో కానీ ఈ సినిమాని చుట్టేయాలన్న ప్రయత్నం ఎక్కడా జరగలేదు. చాలా సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టారు. మీ టీం కూడా మొత్తం టీం వర్క్ చాలా అద్భుతంగా ఉంది. అది మొత్తం అర్థమవుతుంది. బట్ ఎక్కడో లోతుగా వెళ్ళాల్సిన ఎమోషన్ని, హ్యూమన్ ఎమోషన్ కాదు నేను చెప్పేది, ఈ మైథాలజీ ఎమోషను, లోతుగా వెళ్ళాల్సిన ఎమోషన్ని మీరు దీన్ని బలంగా నమ్మి, హ్యూమన్ ఎమోషన్ని బలంగా నమ్మి దాన్ని జస్ట్ రెఫరెన్స్ మార్గంలో చూపించేసి వదిలేశారు అని చెప్పేసి. 100% రెఫరెన్స్ మార్గమే.